కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి భవానీ. హలో రండి భవానీ. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నేను గ్రాన్యూల్స్ తీసుకుని ఉన్నాను. అది నేను 90 రూపీస్ లో తీసుకుని ఉన్నాను. 2 years అయింది. నెక్స్ట్ కాంటినెంటల్ కాఫీ ఆల్మోస్ట్ 5 years అయింది. సిసిఎల్ ప్రొడక్ట్స్ అయింది ఇప్పుడు. సిసిఎల్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ అనదర్ థింగ్ ఇస్ నాట్కో ఫార్మా. ఈ మూడిటి పొజిషన్ చెప్పండి సార్. అనదర్ థింగ్, నా సన్ ఇయర్లీ ఒక 1 lakh ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఏ షేర్ తీసుకోవచ్చు ప్రెసెంట్లీ ఈ ఇయర్? ఇయర్లీ 1 lakh అంటే ఇదే ఇన్సూరెన్స్ పాలసీలో ఇన్వెస్ట్ చేసిన ఒకసారి చేయకూడదండి. కొద్దిగా ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి ఒక 2-3 ఒకటి లేదా 2-3 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇన్స్టాల్మెంట్స్లో 2-3 ప్రైస్ పాయింట్స్ అని చెప్తూ ఉంటాం కదా, అలా ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆవిడ గ్రాన్యూల్స్, సిసిఎల్ ప్రొడక్ట్స్, నాట్కో ఫార్మా, ఈ 3 అనుకోనో హైదరాబాద్కి చెందిన కంపెనీస్. 3 కూడా. సో 3 కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీస్. కరెక్ట్. సో 2 years బ్యాక్ కొన్నారు కాబట్టి నాట్కో మస్ట్ హ్యావ్ గివెన్ యూ వెరీ గుడ్, ఎక్సెప్షనల్లీ గుడ్ అప్రిసియేషన్ అండి. సిమిలర్లీ ఈవెన్ సిసిఎల్. సో ఓన్లీ గ్రాన్యూల్స్ అంటే మనకి 1.5 year అయింది, అది కూడా స్ప్లిట్ అయ్యి. సో రాబోయే 6 to 12 months లోపల ఎక్కడ మనకి 150+ జోన్లకు, 150 to 200 జోన్లకు వెళ్ళినప్పుడు కొంచెం ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్ ఇన్ గ్రాన్యూల్స్ అండి. ఎందుకంటే వీళ్ళ పోర్ట్ఫోలియోలో కమోడిటైజ్డ్ మెడిసిన్స్ అండ్ ఫార్ములేషన్స్ ఎక్కువ. నాట్కో యూ కెన్ రిటైన్ ఫర్ ద నెక్స్ట్ 2-3 years because oncology portfolio is not so price sensitive and price elastic. In fact, price erosion అనేది చాలా తక్కువ ఉంటుంది. CCL నెక్స్ట్ ఇయర్ కంప్లీట్లీ వాళ్ళ వియత్నాం ప్లాంట్ షుడ్ ఫైర్ ఆన్ ఆల్ సిలిండర్స్. సో ఇన్ కేస్ అది అయితే మాత్రం ప్రాబ్లీ విల్ ఆల్సో రీచ్ దట్ 250 to 300 జోన్. సో 3 కూడా కరెంట్లీ ఉంచమనే చెప్తాను. ఇమ్మీడియట్లీ డబ్బు అవసరం లేకపోతే అమ్మాల్సిన అవసరం లేదు. ఈ 3 స్టాక్స్ కూడా మీరు ఇయర్లీ 1 lakh ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఐ థింక్ ఇప్పుడే వసంత్ గారు మెన్షన్ చేసినట్టు 1 lakh వన్ టైంలో ఒక స్టాక్లో పెడతామా, 2 స్టాక్లో పెడతాం. ప్రాబ్లం మీరు ఫార్మా అండ్ FMCGలో ఉన్నారు కాబట్టి ఆటో ఆన్సిలరీ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ NBFCs, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఎస్పెషల్లీ DHFL, GIC హౌసింగ్ ఫైనాన్స్, ఇవన్నీ దే ఆర్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ వెల్. రాబోయే 2-3 yearsలో బాగుంటుంది కాబట్టి వన్ ఆఫ్ దీస్ కంపెనీస్లో యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్. అండ్ మీ అబ్బాయి అన్నారు, బహుశా యంగ్స్టర్ అయి ఉంటారు. ఇక్కడ నుంచి మారుతి సుజుకిలో కూడా ఈ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. సో మేబీ నిఫ్టీ 10,000 అయింది, మారుతి కూడా 10,000 కావడానికి అట్టే సమయం పడుతుంది నేను అనుకోవడం. మేబీ ఇన్ ది నెక్స్ట్ 1.5 years ఇట్ షుడ్ టచ్ 10,000 రూపీస్. సో ఇంకా చాలా కాల్స్ అలాగే